నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిజానికి ఏ వస్తువు విలువైన దానికి తగిన స్థానాన్ని చేరినప్పుడే, దాని యోగ్యతకు, శక్తికి తగిన కార్యానికి ఉపయోగపడినప్పుడే కదా ఆ వస్తువుకి సార్థకత. మానవ జన్మ కూడా అంతే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, 2024 అక్టోబర్ 7 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 9 గంటల 41 నిమిషముకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 55 నిమిషాలకు, తిథి చవితి ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం అనురాధ రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము విష్టి ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 10 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి బాలవ. యోగము ప్రీతి ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 3 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషము నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 1 గంట 14 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల నుండి 3 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 10 గంటల 8 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 23 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. అక్టోబర్ 7 సోమవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి ఉదయం 9 గంటల 46 నిమిషాల వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రెట్టి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉదయం చవితి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉన్న ముహూర్తాలు. అనురాధ నక్షత్రమున నామకరణం చేయడానికి ముహూర్తము తెల్లవారితే సోమవారం అనగా ఆదివారం రాత్రి 12 గంటల 11 నిమిషాల నుండి సోమవారం రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే గృహప్రవేశం వాహన ముహూర్తము ఉదయం 9 గంటల 48 నిమిషాల నుండి సోమవారం రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. అలాగే అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6 గంటల 24 నిమిషాల నుండి రాత్రి 2 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ,
కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయి. నవరాత్రులలో 5వ రోజు సరస్వతి అవతారంగా దర్శనమిస్తారు అమ్మవారు. ఈరోజు లలిత పంచమి. ఈ పవిత్రమైన రోజున కామదేవుని బూడిద నుండి సృష్టించబడిన రాక్షసుడు బండాసురుడిని ఓడించడానికి లలితాదేవి అగ్ని నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. జరాసంధుడు కృష్ణుడిపై పగను పెంచుకోవడానికి కారకుడు కంసుడు. ఈరోజు ప్రశ్న: జరాసంధుడు శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు తన అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడకూడదని శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించాడు. అది ఏది? మధుర నగరం, ద్వారకా నగరం, కృష్ణపట్నం, మదురై నగరం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృషభ రాశి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మిథున రాశి. ఆశ్చర్యకరమైన రీతిలో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సింహరాశి. పనిలో ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తి చేస్తారు. కన్య రాశి. మీ స్నేహితులు అమూల్యమైన సలహాలు పాటిస్తారు. తులారాశి. అనుకున్న పనులు కొంత ఆలస్యమయ్యి వెనుకబడతాయి. వృశ్చిక రాశి. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ముందడుగు వేస్తారు. ధనుస్సు రాశి. మిత్రులు, సన్నిహితులతో కొద్దిపాటి తగాదాలు. మకర రాశి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుంభరాశి. ఆప్తులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. మీనరాశి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.